My friends would tease me. ఉన్న అమ్మగారు వదిన గారు వైఫ్ ఫోక్స్ నటుడు మురళీ శర్మ పిల్లల్ని కనకపోవడం వెనుకున్న కారణాలని చెప్పడంతో ఇండస్ట్రీలో అతని మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వివరాల్లోకి వెళితే టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ నటుల లిస్ట్ లో టాప్ 5 లో మురళీ శర్మ పేరు ఖచ్చితంగా ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా తిరుగులేని స్టార్డమ్ ని సంపాదించుకున్న ఇతను 2007లో వచ్చిన అతిథి మూవీతో తెలుగు మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తనదైన యాక్టింగ్ ని చేస్తూ కంత్రి, ఊసరవెల్లి, కృష్ణం వందే జగద్గురు, ఎవడు, భలే భలే మగాడివోయ్, హైపర్ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు. ఇక అలా ఒకవైపు మురళీ శర్మ ఏడాదికి 15 నుండి 20 సినిమాలు చేస్తుండగా మురళీ శర్మ వైఫ్ కూడా హిందీ సినిమాల్లో సీరియల్స్ లో నటించగా తెలుగులో బద్రీనాథ్ సినిమాలో సర్కార్ వైఫ్ గా విలన్ రోల్ లో నటించడం, ఆ తర్వాత రవితేజ నిప్పు సినిమాలో నెగిటివ్ పాత్రలో చేసి అలరించింది. ఇక ఇదిలా ఉంటే మురళీ శర్మ అశ్విని గారు ప్రేమించుకొని 2009లో పెళ్లి చేసుకోగా ఇప్పటికీ ఈ జంటకి పిల్లలు కలగలేదు. దీంతో మురళీ శర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాము పిల్లలకి బదులుగా కుక్కల్ని పెంచుకుంటున్నారని, ఆ కుక్కలు పిల్లల కంటే ఎక్కువ అని చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు మురళీ శర్మ అశ్విని గారు పిల్లల్ని కనకపోవడానికి గల కారణాలేంటి? మురళీ శర్మ నమ్రతా శిరోద్కర్ కి ఉన్న సంబంధం ఏంటి? మురళీ శర్మ ఆల్రెడీ పెళ్లై విడాకులైన అశ్విని గారిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? 13 ఏళ్లు తెలుగు మూవీస్ లో మురళీ శర్మకి ఛాన్సులు రాకపోవడానికి గల కారణాలేంటి? మురళీ శర్మ బ్యాక్గ్రౌండ్ ఏంటి? తన నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్కు సమస్యలకు, సయాటికా ఉన్నవారికిచ్చే ట్రీట్మెంట్. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్. అభ్యంగనం థెరపీ, మోకాళ్ల నొప్పికి, నడుం నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్. లీచ్ థెరపీ, వెరికోస్ వెయిన్స్, కాళ్లల్లో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి, నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్. మా ప్రత్యేకతలు: మోకాళ్ల నొప్పులు, సయాటికా, కీళ్లవాతం, పక్షవాతం, స్పాండిలైటిస్, ఆస్తమా, సైనసైటిస్, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలా 50కి పైగా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సను ఇవ్వబడును. విశాఖపట్నంలో ఉన్న మా హాస్పిటల్ అడ్రస్ రైల్వే న్యూ కాలనీ రోడ్, దొండపర్తి, శ్రీకన్యా థియేటర్ దగ్గర, విశాఖపట్నం. మురళీ శర్మ అలియాస్ మురళి ఇతను 1972 ఆగస్టు 19న మహారాష్ట్రలోని ముంబైలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి వృజభూషణ్, తల్లి పద్మ. ఇతనికి 2 అన్నయ్యలు కూడా ఉన్నారు. ఇక మురళీ శర్మ నాన్నగారు మరాఠియన్స్ కాగా అతను ముంబైలో చదివేటప్పుడు గుంటూరుకి చెందిన పద్మ గారితో ప్రేమలో పడి పెద్దలనెదురించి పెళ్లి చేసుకుని ముంబైలోనే స్థిరపడ్డారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 అబ్బాయిలు జన్మించగా చివరి సంతానమే మురళీ శర్మ. ఇక ఇతని తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. మురళీ శర్మ తన స్కూలింగ్ ని ముంబైలోని ప్రైవేట్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న మురళీ శర్మ తన తండ్రితో కలిసి తరచూ నాటకాలు, సినిమాలు చూడడంతో తనకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. అందుకు తోడు స్కూల్ ఫంక్షన్స్ లో యాక్టింగ్ ని చేసి చూపించగా మురళీ శర్మ నటనని చూసి ప్రతి ఒక్కరూ తనని అభినందించడంతో రోజు రోజుకి తనకి సినిమాల్లోకి వెళ్లాలనే ఆశ కూడా ఎక్కువ అవుతూ వచ్చింది. అలా అతను డిగ్రీ చదివేటప్పుడు అనిల్ కపూర్ యాక్ట్ చేసిన తేజాబ్ మూవీని చూసి చాలా ఇంప్రెస్ అయిన మురళీ శర్మ తన డిగ్రీ పూర్తవగానే జాబ్ చేయకుండా నేరుగా తన తండ్రి దగ్గరికి వెళ్లి తను హీరో అవ్వాలనుకుంటున్నట్లు చెప్పగా అందుకు తండ్రి కొడుకుని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నీకు నచ్చిన పని చేయమని ఎంకరేజ్ చేయడంతో మురళీ శర్మ తన యాక్టింగ్ ని మెరుగుపరుచుకోవడానికి రోహన్ తనజా యాక్టింగ్ స్కూల్లో చేరాడు. అలా 2 సంవత్సరాలు కోర్స్ చేస్తూనే మరోవైపు నాటకాల్లో నటిస్తూ తన ఖర్చులకి కొంతవరకు సంపాదించుకునేవాడు. ఇక అలా ఎప్పుడైతే తన కోర్స్ పూర్తయిందో సినిమాల్లో తనకి ఈజీగా ఛాన్సులు దొరుకుతాయని, అనిల్ కపూర్ కంటే పెద్ద హీరో అవ్వొచ్చని ట్రై చేయగా తను ఎక్కడికి వెళ్లినా కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గానే ఛాన్స్ ఇవ్వడంతో ఎవరు కూడా మురళీ శర్మకి ఆడిషన్ తీసుకునేవారు కాదు. అయినా కూడా తన టాలెంట్ కి ఏదో ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఛాన్స్ ఇస్తారనే నమ్మకంతో ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉండేవాడు. ఇదిలా ఉంటే తన అన్నలిద్దరికీ పెళ్లై పిల్లలు పుట్టడంతో ఇతని తండ్రులు తనని కూడా పెళ్లి చేసుకోమని, బుద్ధిగా జాబ్ చేసుకోమనగా మురళీ శర్మ మాత్రం తను నటుడిగా సక్సెస్ అయ్యేంత వరకు పెళ్లి చేసుకోనని, ఒకవేళ అసలే సక్సెస్ అవ్వకపోతే ఎప్పటికీ చేసుకోనని కరాఖండిగా చెప్పడంతో అప్పటి నుండి తల్లిదండ్రులు కూడా మురళీ శర్మని పెళ్లి కోసం ఫోర్స్ చేసేవారు కాదు. అలా తన తండ్రి దగ్గర బస్ ఛార్జీలకి, ఫుడ్ ఖర్చులకి డబ్బులు తీసుకుని
ఆఫీసుల చుట్టూ తిరగగా డబ్బులు ఖర్చయ్యేవే తప్ప సినిమాల్లో ఒక ఛాన్స్ కూడా ఇచ్చేవారు కాదు. ఇక అలా 12 సంవత్సరాలు హీరో అవ్వాలని తిరగగా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో తనకి హీరో అయ్యే యోగం లేదని డిసైడ్ అయి మురళీ శర్మ ఒకవైపు పార్ట్ టైం జర్నలిస్ట్ గా పనిచేస్తూ మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానైనా సక్సెస్ అవ్వాలని ఛాన్స్ల కోసం తిరుగుతూ ఉండేవాడు. కానీ ఒక స్టేజ్ లో తను చేస్తున్న జాబ్ బోర్ కొట్టి డైరెక్టర్ అవ్వాలని అసిస్టెంట్ డైరెక్టర్ గా విధు వినోద్ చోప్రా, మహేష్ భట్ అని చాలా మంది డైరెక్టర్స్ దగ్గర పనిచేస్తూ తన ఖర్చులకి సరిపెట్టుకునేవాడు. ఇక అలా ఒక స్టేజ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు యాక్టర్ అవ్వాలని తన కలని మర్చిపోవడంతో ఒకానొక సమయంలో రియలైజ్ అయిన మురళీ శర్మ ఇలా అయితే తను ఎన్నటికీ జీవితంలో ఏమీ సాధించలేనని, అందుకే సినిమాల్ని వదిలేసి సీరియల్స్ లోనైనా తన సత్తా చాటుకోవాలనుకున్నాడు. అలా ట్రై చేసేటప్పుడే రిపోర్టర్ అనే సీరియల్లో తనకి చిన్న పాత్ర చేసే ఛాన్స్ రాగా ఆ వెంటనే దూరదర్శన్ లో కూడా పల్టాన్ అనే సీరియల్లో చిన్న పాత్ర వచ్చినా ఆ సీరియల్ ద్వారా తనకి ఎటువంటి గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే రిష్టి అనే సీరియల్లో ఒక తేడా క్యారెక్టర్ చేశాడో అందులో తన పర్ఫార్మెన్స్ తో మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో అప్పటి వరకు తనకి చిన్న చితక పాత్రలు రాగా ఆ తర్వాత సీరియల్స్ లో లెంతీ పాత్రలు రావడం మొదలయ్యాయి. అలా అప్పట్లో ఫేమస్ సీరియల్ అయిన సిఐడిలో కూడా క్రిమినల్, పోలీస్, గ్యాంగ్స్టర్ లాంటి క్యారెక్టర్లు చేస్తుండేవాడు. ఇక అలా అక్కడే అశ్విని కలిశేఖర్ అనే ఆమెను కలవగా మొదట్లో వీరిద్దరూ కో ఆర్టిస్టుల లాగే మాట్లాడుకునేవారు తప్ప ఎక్కువగా పరిచయం ఉండేది కాదు. ఎందుకంటే అప్పటికే అశ్విని గారు ఒరియా, మరాఠీ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా చేస్తూ కాకి మూవీతో బాలీవుడ్ లోకి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఒకవైపు సినిమాలు, మరోవైపు శాంతి ఫర్స్, ఏక్ ఔర్ మహాభారత్ అనే సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలో అప్పట్లో సీరియల్స్ లో స్టార్ హీరోగా ఉన్న నితీష్ పాండేతో తనకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా డేట్ చేసిన కొన్నాళ్లకే వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో 1998లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో అశ్విని, నితీష్ పాండే పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. కానీ వీరిద్దరికి పెళ్లై 4 ఏళ్లైనా పిల్లలు పుట్టకపోవడం, మరోవైపు నితీష్ పాండేకి అర్పిత అనే నటితో పెరిగిన సన్నిహిత్యం కారణంగా భార్యాభర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో భర్త చేష్టలతో విసుగు చెందిన అశ్విని నితీష్ పాండేకి విడాకులిచ్చేయగా విడాకులిచ్చిన నెక్స్ట్ మంతే నితీష్ అర్పితాని పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఇక అలా ఎప్పుడైతే విడాకులయ్యాయో అశ్విని అటు సినిమా ఇటు సీరియల్స్ వైపు దృష్టి పెట్టింది. ఇక అలా తను సిఐడి సీరియల్ చేసే సమయంలోనే మురళీ శర్మని కలిసిన చిన్నా చితక పాత్రలు చేస్తున్న మురళీ శర్మని అంతలా పట్టించుకునేది కాదు. ఇదిలా ఉంటే మురళీ శర్మ దిల్ బిల్ ప్యార్ బార్ అనే మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయగా అందులో హీరోయిన్ గా చేసిన నమ్రతా శిరోద్కర్ తో తనకి పరిచయం ఏర్పడింది. అలా ఆ మూవీలో మురళీ శర్మ చేసిన పాత్రకి గాను తనకి మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత రాజ్, ముక్బుల్, ధూప్ అని చేస్తున్నప్పుడే షారూక్ ఖాన్ తో మేహునా మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ రాగా ఆ మూవీతో తనకి స్టార్ హీరో పక్కన యాక్ట్ చేసే ఛాన్సులు రావడం మొదలయ్యాయి. కానీ లెంతీ రోల్స్ కాకుండా 3 లేక 4 రోజుండే పాత్రలే రాగా ఈ క్రమంలోనే అపహరణ అనే మూవీలో మురళీ శర్మకి ఒక పాత్ర చేసే ఛాన్స్ రావడం, ఆ టైంలో మురళీ శర్మ అశ్వినిని మళ్లీ కలవడం, అప్పటికే తన భర్త తనని చీట్ చేసినందుకు విడాకులైన విషయం మురళీ శర్మకి తెలిసి తనకి ధైర్యం చెప్పే సమయంలో వీరి పరిచయం స్నేహంగా మారింది. ఇదిలా ఉంటే ఎప్పుడైతే నమ్రత మహేష్ బాబుని పెళ్లి చేసుకుందో అతనికి సంబంధించిన డేట్స్ తో పాటు కాస్టింగ్ విషయాలని కూడా తనే దగ్గరుండి చూసుకునేది. ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ సురేందర్ రెడ్డి అతిథి అనే మూవీని ప్లాన్ చేసి అందులో ఇన్స్పెక్టర్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ కి సరిపోయే నటుడి కోసం సెర్చింగ్ లో ఉండగా అప్పటికే నమ్రతాకి పరిచయం ఉన్న మురళీ శర్మ ఫోటోలని సురేందర్ రెడ్డికి పంపి తనని ఫైనల్ చేయమనగా మురళీ శర్మ ఆ పాత్రకి పర్ఫెక్ట్ గా ఉండడం, ఆడిషన్ లో కూడా తను బెస్ట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంతో సురేందర్ రెడ్డి మురళీ శర్మకి ఆ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. అలా అతిథి మూవీ 2007లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆ వెంటనే కంత్రి, చట్టం, ఊసరవెల్లి, ధోని, మిస్టర్ నూకయ్య అని చేసిన అన్నింటిలోనూ రౌడీ లేక పోలీస్ పాత్రలే వస్తుండేవి. ఇదిలా ఉంటే 2009 కల్లా మురళీ శర్మకి 37 ఏళ్లవగా ఇతని తల్లిదండ్రులు కొడుకు భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. అలా మురళీ శర్మ తల్లిదండ్రులు తమ చివరి కొడుక్కి పెళ్లి చేసి త్వరగా తమ బాధ్యతల్ని తీర్చుకోవాలనుకోవడంతో మురళీ శర్మ తన తల్లిదండ్రుల బాధని చూడలేక తనకన్నా 2 ఏళ్లు పెద్దదైన పెళ్లై విడాకులైన అశ్వినిని ప్రేమిస్తున్నానని ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పగా తల్లిదండ్రులు అశ్విని గురించి ఏమీ పట్టించుకోకుండా కొడుకు పెళ్లి చేసుకుంటే చాలని చెప్పడంతో మురళీ శర్మ అశ్వినిని 2009లో సింపుల్ గా పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లయ్యాక వీరిద్దరూ 10 ఏళ్లు పిల్లల కోసం ట్రై చేయగా అశ్వినికి 2 సార్లు గర్భపాతం అవ్వడంతో డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేపించగా అశ్వినికి కిడ్నీ చాలా వీక్ గా ఉండడంతో పాటు థైరాయిడ్ సమస్య రావడంతో బిడ్డని కనేంత స్ట్రెంత్ తనలో లేదని, ఒకవేళ కనాలనుకుంటే తల్లి బిడ్డ ప్రాణాలు పోతాయని హెచ్చరించడంతో భార్యాభర్తలిద్దరికీ ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఇక డాక్టర్లు సరోగేసీ లేక అడాప్షన్ లాంటివి చేసుకోవాలని చెప్పగా భార్య ఆరోగ్యం మరియు వయసుని దృష్టిలో పెట్టుకొని ఈ సమయంలో సరోగేసీ లేక అడాప్ట్ చేసుకుంటే బిడ్డని చూసుకునే పేషెన్సీతో పాటు వయసు కూడా తమకి లేదని మురళీ శర్మ తన అన్న పిల్లల్ని తన పిల్లల్లాగే పెంచుకోవాలని డిసైడ్ అవ్వగా అశ్విని కూడా అందుకు సపోర్ట్ చేయడం మొదలెట్టింది. దీంతో ఇప్పుడు కొన్ని
కొన్ని కుక్క పిల్లల్ని కూడా పెంచుకుంటూ వాటిని కన్నబిడ్డల్లాగే చూసుకుంటూ రావడం గమనార్హం. ఇదిలా ఉంటే మురళీ శర్మకి భలే భలే మగాడివోయ్ మూవీ ముందు అంతలా గుర్తింపు ఉండే పాత్రలు రాలేదు గాని ఎప్పుడైతే ఆ మూవీలో యాక్ట్ చేశాడో తన పర్ఫార్మెన్స్ కి రౌడీ పాత్రలో కాకుండా తండ్రి సపోర్టింగ్ రోల్స్ కూడా వెతుక్కుంటూ వచ్చాయి. అలా బాబు బంగారం, హైపర్, మిస్టర్, దువ్వాడ జగన్నాథం, శైలజారెడ్డి అల్లుడు, ఎన్టీఆర్ కథానాయకుడు అని చేస్తున్న సమయంలో అలా వైకుంఠపురం మూవీలో వాల్మీకి పాత్రలో అందరినీ ఆకట్టుకోగా తన నటనకి గాను ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకున్నారు. ఇక అప్పటి నుండి సంవత్సరానికి 15 నుండి 20 సినిమాలు చేస్తూ ఇప్పటి వరకు 140 సినిమాల్లో యాక్ట్ చేయగా ప్రతి మూవీకి ఒక రోజుకి గాను 3 లక్షలు ఛార్జ్ చేస్తుండగా ఇప్పుడు తన నెట్వర్క్ 40 కోట్లకి పైగా కలిగి ఉండడం గమనార్హం. అలా తన భార్య అటు సీరియల్స్ లో బిజీగా ఉంటే ఇటు మురళీ శర్మ సినిమాల్లో బిజీగా ఉంటూ తమ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తూ వస్తున్నారు. మురళీ శర్మ నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ప్రేమలో ఉన్న ఇద్దరిలో ఒకరి మీద ఒకరికి కోపం రావచ్చు, గొడవలు రావచ్చు గాని అసహ్యం మాత్రం రాకూడదు. కోపం, గొడవల వల్ల రిలేషన్ పోదు గాని అసహ్యం వస్తే అసలు రిలేషనే ఉండదు. ఇది ఫోక్స్ నటుడు మురళీ శర్మ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.